వాక్యం వినే ముందు అందరం తలలు వంచి ప్రభు సన్నిధిలో దీనంగా ప్రార్థన చేస్తున్నాం. కన్ను మూసుకోండి. జీవం గల తండ్రి, నీకు స్తోత్రం. మీ ప్రియ బిడ్డలు మీ అమూల్యమైన వాక్యాన్ని వినడానికి సిద్ధపడుచున్నారు. వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి దేవా. నీ వాక్యము వారి హృదయంలో ప్రవేశించి ప్రతి బిడ్డను స్థిరపరిచి ప్రతి బిడ్డను స్వస్థపరిచి ధైర్యం విశ్వాసం మీలో వారికి సమృద్ధిగా దయచేయండి. ఇదిగో ప్రభా, ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం దయచేయండి. ప్రతి బిడ్డ విని మీ వాక్యం గ్రహించి నీ రాకడ వరకు వారిని స్థిరపరచమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అందరూ జాగ్రత్తగా వినండి. ఈరోజు నేను చెప్పే అంశం విశ్వాసం ఉన్నదా. అందరం గుడికి వచ్చినాం. ఎందుకు వచ్చినాం? దేవుడు ఉంటాడు ఉండడు అని వచ్చినాం. మన విశ్వాసం ఉందా దేవుడు ఉన్నాడని? ఒకసారి గమనించాలి. నేను ఈ మధ్యలో మొన్న ఒక లైవ్ చూసిన. స్వస్థత లేవని కొంతమంది బోధిస్తారు. ప్రార్థన చేస్తే స్వస్థతలు లేవు అందుతుంది అని బోధించే వాళ్ళు కొంతమంది వాళ్ళే బోధిస్తారు. అయితే నేను బాగా గమనించిన, అసలు బైబిల్ ఏం చెప్తుంది? మనకు విశ్వాసం ఉన్నదా లేదా మనం పరిశీలించుకోవాలి. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తా. కరెంట్ ఉన్నదా లేదా అనేది చూసుకుంటాం. ఎట్లా? టెస్టర్ పెట్టి ఆ ఊళ్ళో కరెంట్ ఉందా లేదా చూస్తాం. అప్పుడు ఉంటే టెస్టర్ వెలుగుతుంది, లేకపోతే లేదని మనం ఫ్రీగా పనిచేసుకుంటాం. అయితే స్వస్థతలు ఇవ్వనటువంటి విశ్వాసం లేదని నేను చెప్పగలుగుతా. బైబిల్ ఏం చెప్పడం కాదు, బైబిలే చెప్తుంది. ఈరోజు నేను చెప్పే అంశం అందరూ గమనించాలి. మీ అందరికి చదవచ్చు. ప్రతి వచనము బైబిల్ ఏం చెప్తుందో క్లియర్గా చూసే మనం నమ్మాలి. బైబిల్స్ ఉన్నవారు దయచేసి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 20 వరకు చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు చూడండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు నాకు విశ్వాసం ఉన్నదని చెప్తే ఏం ప్రయోజనం? నేను యేసుప్రభునే నమ్ముతున్నా, నాకు విశ్వాసం ఉన్నదాన్ని నువ్వు పాస్టర్వే కావచ్చు, రెవరెంట్వే కావచ్చు, బిషపే కావచ్చు. క్రియలు లేని విశ్వాసం మృతం. ఇంకొకటి కూడా అదే యాకోబు పత్రిక 2:20లో క్లియర్గా చెప్తుంది. చదవండి. 2:20. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం. నువ్వు పాస్టర్ అయినని క్రియలు ఉండాలి. నువ్వుతో వాక్యం చెప్తే ఎవరు వింటారు? నేను ఒకటి చెప్తా. పేతురుకు చదువు రాదు. బైబిల్ గ్రంథంలో పేతురుకు చదువు రాదు. ఆయన విద్య లేని పామరుడు. ఒక్కరోజే 3000 మందికి బ్యాప్టిసాలు ఇచ్చిండు. పేతురు ఆయన గద్దిస్తేనే అననీయ సఫీరాలు దేవాలయంలో పడి ప్రాణం వదిలిండు. ఇంకా శృంగారం అనే దేవాలయం దగ్గర పేతురు యోహాను దేవాలయానికి వచ్చినప్పుడు పుట్టినది మొదలుకొని నడవలేని వాడు లే నజరేయుడైన యేసు నామమున లేచి నడుమనగానే వాడు ఎట్లా లేచిండు? దిగ్గున లేచి నడిచిండు. ఇలా నువ్వు ఏ వచ్చినా నీవో ఈ గ్రంథం అక్కడ ఇక్కడ ఎన్ని చెప్పినా క్రియలు లేని విశ్వాసం మృతం. అక్కడ ఈ బైబిల్ ఏం చెప్తుంది? వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది. నువ్వే బోధకుడే క్రియలు లేవు అన్నప్పుడు, స్వస్థతలు లేవు అన్నప్పుడు విశ్వాసం ఎట్లా నమ్ముతారు? ఒకవేళ నీకు లేకపోవచ్చు, నీకు అంతగా విశ్వాసం లేదు కాబట్టి నీ లోపల క్రియ జరుగుతలేవు. అందరికీ అట్లుండదు. దేవుడు ఒక్కొక్కరికి విశ్వాస పరిమాణం చొప్పున క్రియ జరుగుతాయి. తెలుసా? అందరికీ ఆ విశ్వాసం నా ఒక్క దగ్గర తగినంత మాత్రంలో నాకు విశ్వాసం లేదంటే ఎట్లా? స్వస్థత లేవనే వారికి నేను చెప్తున్నా,
స్వస్థతలు ఉన్నవి అని క్లియర్ గా చెప్తున్నా. యేసు నామం పేరు చెప్తేనే దయ్యాలు ఇప్పుడు గదగద వణికిపోతాయి, రోగాలు ఇప్పుడు పోతాయి, సమస్తము ఆయన పేరులో జరుగుతుంది. కానీ చెప్పేవారు దయచేసి కరెక్ట్ గా దేవుని వాక్యం బోధించాలి, చెప్పాలని మీకు నేను తెలియజేస్తున్నా. కానీ మనకి ఇష్టం వచ్చినటువంటి ఎవరు, బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మీలో అనేకులు బోధకులు కాకుండా ఏదో సర్టిఫికెట్ ఇవ్వక నేను మాస్టర్గా, దేవుడు పిలవాలి సేవకు. దేవుడు నిన్ను పిలిచి అలాంటి ప్రాంతానికి పోమని చెప్పినప్పుడు పో. అక్కడ ఆశ్చర్య కార్యములు, అద్భుతాలు, హీలింగ్స్ ఉంటాయి, జరుగుతాయి. కానీ నీ లోపల హీలింగ్ లేనంత మాత్రంలో స్వస్థతలు లేవని దేవుని వాక్యం తప్పుగా బోధించొద్దు. ఇక్కడ నేను చెప్పడం కాదు, యాకోబు ఏమని చెప్తాడు? 2:20 మరొకసారి చూడండి. ఏమని చెప్తాడు? వ్యర్థుడా అని చెప్తాడు. వ్యర్థుడా, పనికిరానుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనది. క్రియలు ఉండాలి, లేకపోతే వాక్యంలో వ్యర్థుడా అని బోధిస్తుంది. స్వస్థతలు లేవంటే అప్పుడు ఎట్లా జరిగినాయి స్వస్థతలు? ఆ రోజుల్లో ఎట్లా జరిగినాయి? యేసుప్రభు ఎక్కడికి పోయినా హీలింగ్స్ జరిగినాయి. చూడండి, మార్క్స్ వార్తలకు రండి దయచేసి, నేను మీకు జ్ఞాపకం చేస్తా. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. చదువు. చూడండి, అక్కడ ఏ రోగి? పక్షవాయు గల రోగి కామెక్కబడిపోయింది. యేసు ప్రభువు వారి యొక్క విశ్వాసమును చూసి నీ పాపములు క్షమింపబడినవి అని పక్షవాయు గలవంతులు చెప్పి వాడిని లెమ్మనగానే వాడు దిక్కున లేచి పరిపెత్తుకొని పోయిండు. అది క్రియాకార. అప్పుడక్కడ ఆ ప్రాంతంలో ఉన్నవారు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఇప్పుడు నేను చెప్తానా, ఈ రోజు చెప్తానా, ఇప్పుడు చెప్తున్నా, యేసు ప్రభు పేరు చెప్తేనే దయ్యాలు గదగద వణుకుతాయి, రోగాలు కూడా పోతాయి. అందుకే వాక్యం ఏమని చెప్తుంది? ఎవరైనా చెప్పే అంశం ఏంది? మీకు విశ్వాసం ఉన్నదా? ఉంటే క్రియలు లేని విశ్వాసం మృతం. వ్యర్థుడా, నీకు విశ్వాసం లేకపోతే నువ్వే క్రియ చేయలేవు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఇక్కడ పక్షవాయు గల వారి దగ్గరికి యేసుప్రభు పోయి ఏమని చెప్తుండు? నీ పాపములు క్షమింపబడినవి. లేచి నీ పరిపెత్తుకొని నడుమనగానే వాడు దిగ్గున లేచి నడిచాడు. నిన్ను దేవుడు సృష్టించాడు. ఫస్ట్ నువ్వు విశ్వాసం ఉంచు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నువ్వు దేవుని నమ్ము, దేవుని అని విశ్వాసం ఉంచండి. ఇంకా నేను ఇంకొకటి కూడా జ్ఞాపకం చేస్తా. అదే మార్క్స్ వార్త 5వ అధ్యాయం 34 చూడండి. అదే మార్క్స్ వార్తలో చూడండి, ఇక్కడ బైబిల్ వాక్యంలో నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల రోగం గల స్త్రీ ఏ డాక్టర్ చేత, ఏ వైద్యుని చేత కూడా బాగుపడలేదు. కానీ యేసుప్రభు బాగు చేస్తాడని ఆ యొక్క స్త్రీ విశ్వాసం ఉంచింది. ఇలా పాస్టర్లే స్వస్థత లేవు అంటే పాస్టర్కి విశ్వాసం లేదని అంటే లేదు. నిజంగా దేవుని బైబిల్ వాక్యం చెప్పుకునే ప్రతి ఒక్కరు చేయాలి హీలింగ్స్. ఎందుకంటే నువ్వు చేస్తలేవు అంటే నువ్వు ఇంకా విశ్వాసం మీలో కొద్దిగా ఉంది, నువ్వు ఎదగలేదు క్రీస్తులో. క్రియలు నేను చెప్పడం కాదు, బైబిలే చెప్తుంది. యాకోబు పత్రిక 2:14-18 వరకు మళ్ళా చూడండి ఏమని చెప్తుంది. అదే యాకోబు పత్రిక చూడండి 2వ అధ్యాయం 14-18 వరకు. సహోదరులారా చూడండి, క్రియలు లేనప్పుడు ఎవడైనా నాకు విశ్వాసం కలదని చెప్పిన ఎడలా
ఏం ప్రయోజనం? నాకు విశ్వాసం ఉన్నది, యేసుప్రభు గొప్ప దేవుడు అని ఎన్ని చెప్తే లాభం? నువ్వెంత ప్రాప్తి చేసి ఎన్ని ప్రసంగాలు చెప్తే లాభం ఏంటి? అక్కడ బైబిల్ ఏం చెప్తుంది? మళ్ళీ చదవమ్మా. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం ఉన్నదని చెప్తే ఏం ప్రయోజనం? నువ్వు పొద్దంతా అలవిదాలని డప్పు కొట్టుకుంటే ఇక్కడ ప్రార్థన చేయాలి, జరుగుతాయో చూడండి. వేస్ట్. నేను చెప్పడం కాదు, బయట చెప్తుంది. యాకోబు పత్రికలో క్లియర్ గా రాయబడ్డది. సహోదరులారా అని సంబోధిస్తూ అన్నదమ్ములారా, ప్రియులారా, అక్క, అన్న, చెల్లి అని చక్కగా ఆ వాక్యం మనం బోధిస్తుంది. మళ్ళీ కదా వీళ్ళకి అర్థం కావాలి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు చూడండి, నాకు విశ్వాసం ఉన్నదని చెప్పుకుంటే ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? చూడండి, శరీరానికి కావాల్సిన భోజనం తినకుండా మంచిగా భోజనం చెప్తే ఏం లాభం? ఇంత పెట్టి సమాధానంగా పంపితే శరీరానికి కూడా ఉంటది. ఈ స్వస్థతలు ఇప్పటి కాదు, అప్పుడు యేసుప్రభు చేసిండు, ఇప్పుడెక్కడి అంటారు. ఇప్పుడు కూడా అవసరం అని బైబిల్ మనకు చెప్తుంది. శరీరానికి ఆహారం అవసరం ఏంటనో, రోగికి స్వస్థత అవసరం. స్వస్థత లేవని బోధించే పాస్టర్లు తెలుసుకోవాలి. స్వస్థతలు జరగకుండా ఉన్న వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ప్రతి చర్చిలో స్వస్థతలు జరగాలి, ప్రతి సంఘంలో హీలింగ్స్ ఉండాలి. నేను చెప్పడం కాదు. లేకపోతే బైబిల్ ఏం చెప్తుంది? మామూలుగా పాటలు పాడి సందాలు పట్టుకొని వాక్యం చెప్పుకొని పోడు కాదు. క్రియలు లేని విశ్వాసం మృతం. అక్కడ చూడండి, శృంగారం అనే దేవాలయం దగ్గర బయట కూర్చున్న భిక్షకుడు పేతురు యోహానులు లే, నజరేయుడైన యేసు నామములో లే అంటే వాడు దిగ్గున లేచి నడిచిండు. అప్పుడు అనేకులు ఆయన ప్రభునందు విశ్వాసం ఉంచారా? ఇప్పుడు చూడు, ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. 12 ఏళ్ల నుంచి బ్లీడింగ్ తోటి, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసు ప్రభు దగ్గర పోతే బాగైతాననే విశ్వాసంతో వచ్చింది. వచ్చి ఆయన వస్త్రాన్ని ఇలా టచ్ చేసింది. వెంటనే ఆమె బాగుపడ్డది. అవును, ప్రభుని నమ్ముకో, ప్రభుని తెలుసుకో, ప్రభు బాగు చేస్తాడనే విశ్వాసం గురినికుంటే నువ్వు బాగైతావు. దేవుని అని విశ్వాసం ఉంచండి. యేసు ప్రభు లోకానికి తిరిగి రాబోతున్నాడు. ఆయన పేరు చెప్తేనే రోగాలు పోతాయి, దయ్యాలు పోతాయి, సమస్తము బాగైతుంది. నేను చూస్తున్నా, మీరు కూడా చూస్తారు. ఇప్పుడు ప్రభునని మీకు చెప్తున్నా. ఆ స్త్రీని చూసి, అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను, సమాధానం గలదాని వైపు నువ్వు ఇక్కడికి ఏ బాధతో వచ్చినావో నీకు దేవుడు సమాధానం ఇస్తాడు. విశ్వాసం ఉంచు, యేసుప్రభు బాగు చేస్తాడని నమ్మకం, విశ్వాసం నువ్వు ఉంచితే సమాధానంతో నువ్వు ఇంటికి పోతావు, బాగైతావు. ఏం భయం లేదు. దేవుని బిడ్డారా, నేను చెప్తున్నా, నా జీవితంలో నా యేసుప్రభే నా డాక్టర్. మీరందరూ సాక్షులే. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, రోగం వచ్చినా, కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా నేను నా ప్రభుకే చెప్పుకుంటా. ఫస్ట్ ఆయన నాకు సమాధానం ఇస్తాడు. మీరు విశ్వాసం ఉంచండి. వింటున్నా? అందుకే మీకు ఇవాళ నేను చెప్పే అంశం, మీకు విశ్వాసం ఉన్నదా? ఒక స్త్రీకి ఉన్నది. ఆమె 12 ఏళ్ల నుంచి రోగంతో ఉన్నా ఆమెకు విశ్వాసం ఉన్నది. యేసు ప్రభు వస్త్రాన్ని ముట్టగానే బాగైపోయింది, స్వస్థత పొందింది. అక్కడ దేవాలయం దగ్గర ఉన్నోని పేతురు యోహానులు వాడిని విశ్వాసాన్ని బట్టి లేపి నడిపించారు. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. అట్లనే మీరు చూడండి, అదే మార్చి 11:22 యేసుప్రభు ఒక మాట చెప్తాడు. చూడండి, మార్చి 11:22. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఇక్కడ ఎట్లుంచమన్నాడు? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? నేను చూస్తున్నా,
వెంటనే హాస్పిటల్ పోదామంటారు. వెంటనే హాస్పిటల్ ముందు ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ దేవుడు తాకుతాడు, ముడతాడు, స్వస్థపరుస్తాడు. దేవుని బిడ్డలారా, నేను మీకు ఒకటి తెలియజేస్తున్నా, విశ్వాసం ఉంటే ఇటున్న కొట్లాడి కూడా పడుతుందని వాక్యం సెలవిస్తుంది. అసలు ఆవగింజంత విశ్వాసం ఉన్నదా? ఆవగింజ ఎంత ఉంటే చిన్నగా ఉంటుంది, అంత విశ్వాసం కూడా క్రైస్తవుల్లో లేదు. పాస్టర్లే తీపి గోళీలు మింగితే, పాస్టర్లే మందు గోళీలు మింగితే విశ్వాసం ఎట్లొస్తుంది వాళ్ళకు? ప్రార్థన చేస్తారు బాగానే, మళ్ళీ గోళీలు వేసుకుంటారు. గోళీ మీద ఉన్నదా నమ్మకం? ప్రార్థన మీద ఉన్నదా? నేను ప్రభునందు చెప్తున్నా, శవాలను సైతం వేసిన యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచు. కుష్ఠరోగులను శుద్ధులుగా చేసిన దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచు. దేవుని బిడ్డారా, మీరు కనుక ఆయన విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా బాగవుతారు. ఇంకా యోహాను సువార్తలకు రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 39 చూడండి. కొన్ని చెప్పి నేను ముగిస్తా. యోహాను సువార్త 4వ అధ్యాయం 39. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 39 వచనం. సమరయులలో చదువు. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచేది. ఊరుకూరే మారింది విశ్వాసం ఉంచేది. ఊరుకూరే నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా, నేను యేసు ప్రభువుని తెలుసుకున్నా అని చెప్పినప్పుడు సమరే ఊరే మారింది. సమరేలందరూ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిండు. వింటున్నా? ఎందుకు? సమరే స్త్రీ ఒక్కటే ఆ ఊరు మార్చింది. నువ్వు నీ ఇంట్లో విశ్వాసం అయితే నీ కుటుంబం మారాలి, నీ జనం మారాలి, నీ బలము నీ జనంగమే మారాలి. దేవుని అని విశ్వాసం ఉంచండి. అందుకే సమరయ స్త్రీ తన గ్రామంలో ఉన్న అనేకులను ప్రభు వైపు తిప్పింది. మరి మీరు అసలు విశ్వాసం ఉంచితే కదా. వాక్యం చదువుతున్నాం, మనకే విశ్వాసం లేదు. ఇక బా హాస్పిటల్కి పోదాం, ఇక బా అటు పోదాం, ఇటు పోదాం అన్నప్పుడు నీకు విశ్వాసం ఎక్కడ ఉంటుంది? చూడు, దేవుని అడిగి చూడు. ఈ లోకానికి ఎప్పుడు వచ్చినావు, ఎప్పుడు వెళ్ళిపోదావు, టికెట్ తీసుకొని తెలుసా? పోయేది తెలుసా ఎవరికన్నా? అదే మానవునికి దేవుడు మనకు చేసిండు. పుట్టింది ఎప్పుడో తెలియదు, మళ్ళీ అక్కడికి పోయేది ఎప్పుడో తెలియదు. నిన్ను పంపించిన దేవుని మీద విశ్వాసం ఉంచు. భూమి మీద ఉన్నన్ని రోజులే నువ్వు దేవుని నమ్మకపోతే, దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే ఎట్లా? బైబిల్ పట్టుకొని బోధించిన మరి దేవుడు ఉన్నాడనే విశ్వాసం నీకు ఉండాలి. కానీ బైబిల్లో ఏం చెప్తుంది? వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం. అవును, క్రియలు ఉంటాయి. యేసు ప్రభు సమస్త రోగులను బాగు చేసిండు. ఆశ్చర్యమేమి కాదు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు. ఇప్పుడు ఒక సమరయ ఊరే మారినట్లు మనం చూస్తున్నాం. ఇంకొకటి కూడా నేను జ్ఞాపకం చేస్తాను. అదే యోహాను సువార్త 9:35 చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయం. పరిసయ్యులు వారిని వెలివేసినని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. దేవుడే అంటాడు, విశ్వాసం ఉంచుతున్నావా అని అడుగుతాడు. అసలు విశ్వాసం ఉందా మీకు? దేవుని మీద విశ్వాసం ఉంటే పూర్తిగా అనుకోవాలి. ఇప్పుడు ఒక తండ్రి మీద కొడుకు విశ్వాసం ఉంటుంది, మా డాడీ వస్తాడు అని, మా డాడీ ఏదైనా నాకు తెస్తాడు అని నమ్మకం ఉంటుంది. మరి నా దేవుని మీద నీకు విశ్వాసం ఉండాలి. నాకు రోగం వచ్చినా నా దేవుడు బాగా చేస్తాడు, కష్టం వచ్చినా తెలుస్తాడు. దేవుని మీద ఆధారపడ్డోళ్ళు ఎప్పుడు చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని కష్టంలో రోగులు శరీరం అభిజ్ఞాడు అగ్నిగుండంలో వేసిన రాజా, నువ్వు రక్షించకపోయినా సరే, నా దేవుడు నాకు రక్షించకపోయినా సరే, కానీ నేను మాత్రం మీ విగ్రహానికి మొక్కం, మాకు దేవుడు ఉన్నాడు అని కరాఖండితంగా చెప్పాను. అప్పుడు రాజు ముఖం వికారం అయిపోయింది.
మనమైతే అబ్బో రాజుల మాట పెద్దల మాట దేవదాటిపోతానమని మనకేమైనా చేస్తారేమో అని భయపడిపోతుంది. వాళ్ళైనా భయపడ్డారా? అగ్నిగుండం మేడంతా ఎక్కువ చేసిన వాళ్ళు భయపడలే. వాళ్ళు దేవుని అని విశ్వాసం ఉంచిండ్రు. వాళ్ళు ఖచ్చితంగా శరసాల్లో అగ్నిగుండంలో వేసినా కూడా భయపడలే. అందులో వేసినాక 4వ రూపం వారి మధ్యలో తిరిగింది. వాళ్ళ విశ్వాసంతుడు వాళ్ళ అంత పెద్ద అగ్నిగుండంలో ఒక వెంట్రుక కూడా కనిలిపోలేదు. వాళ్ళ విశ్వాసం ఎట్లున్నది? ఇప్పటి వాక్యం చదువుతాడు, ఆ సంఘం పెద్ద ఉన్నది, విశ్వాసం స్వస్థత లేవంటారు కొంతమంది. క్రైస్తవులలో ఏంటంటే ఆ విశ్వాసం కొంతమంది ఉన్నారు, స్వస్థత లేవనటువంటి విశ్వాసం లేదు. అందుకే బైబిల్ ఏం చెప్తుంది? వ్యర్థుడా అని మాట్లాడింది. అవునా? నేను చెప్తే అరే నువ్వు ఎందుకు ఇట్లా చెప్పినావు అనొచ్చు. కానీ యాకోబు పత్రికలో యాకోబు ఏమంటాడు? మళ్ళీ చదవమ్మా, అది 2:20 మరొకసారి చదవండి. వ్యర్థుడా వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం నిష్ఫలం. అదేం ఫలవంతమైంది కాదు. ఏ బోధ చేసినా ఏ ప్రార్థన చేసినా దానికి ప్రతిఫలం మనం పొందాలి. వింటున్నా? ఇలా మనం ప్రార్థన చేస్తున్నాం, దేవా ఈ రోగిని బాగు చేయమన్నప్పుడు దేవుడు ఆ రోగిని ఖచ్చితంగా ముడతాడు. అందుకే కదా పక్షాల వాళ్ళని చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడినవి లే అనగానే వాడు దిగ్గున లేచి తన పరుపు చుట్టుకొని పోయాడు. యేసుప్రభు మాటలు దేవుని వాక్యంలో అంత పవర్ ఉంటది. అంత పవరు అంత హీలింగ్ ఉన్న మాటలు ఇవాళ స్వస్థత లేవు. అప్పుడు జరిగినాయి ఇప్పుడు జరిగాయి అంటే వచ్చి చూడు. నేను చెప్తున్నా కదా, దేవుని మాటలన్నీ పుటం వేయబడ్డవి. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. కాబట్టి సమరయ స్త్రీ దేవుని అన్న విశ్వాసం ఉంచి సమరయ ఊరిని మార్చేసింది. ఇంకా నేను మీకు కొన్ని చెప్పినట్టు ముగించేస్తా. అపొస్తలుల కార్యంలోకి రండి. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 5వ వచనం చూడండి. 16వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటకపరిచినందున కనుక సంఘములో విశ్వాసమునందు స్థిరపడి. చూడండి, సంఘాలు ఎట్లా స్థిరపడాలి? విశ్వాసంలో స్థిరపడాలి. వింటా? సంఘము విశ్వాసంలో స్థిరపడాలి. ఏదో జపాలు చెప్తే పైసలు వస్తారో అని అటుకోడు కాదు. ఏదో వీళ్ళు ఇటుపోతే ఇటు వస్తాయని కాదు. డబ్బులు ఇస్తారని కాదు దేవుని నమ్ముకునేది. విశ్వాసం ఉండాలి మనిషికి. అక్కడ ఆ సంఘస్థులు ఎట్లా స్థిరపడ్డారు? విశ్వాసమందు స్థిరపడ్డారు. అందుకే సంఘమా నువ్వు పెద్ద సంఘం కావచ్చు, విశ్వాసం లేకపోతే అవిశ్వాసులు అయింటే ఏం లాభం? విశ్వాసం ఉంటే అన్ని జరుగుతాయి. సంఘంలో అద్భుతాలు జరుగుతాయి, హీలింగ్స్ ఉంటాయి, నెరాకిల్స్ ఎన్నో జరుగుతాయి. అసలు ఈ సంఘానికి విశ్వాసం గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లా నమ్ముతారు? చూడండి, 12 ఏళ్ళ స్త్రీని నేను మళ్ళీ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. అంత ఖర్చు అయిపోయినాక ఏసే దిక్కు అయిపోయింది. ఆయన ముట్టుకుంటేనే బాగా అయితే అనే ఆలోచన వచ్చింది సంఘానికి. నేను అక్కడికి పోతే బాగైతే నమ్మకం, గురి, విశ్వాసము మీకు ఉండాలి. అప్పుడు బాగైతారు, స్వస్థత పొందుకుంటారు. ఇంకా అదే 16వ అధ్యాయం 34 చూడండి. అపొస్తలుల కార్యంలోనే మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఎవరతను చెప్పండి మీరు. మళ్ళీ వచ్చిన భోజనము పెట్టి మరియు అతడు వారింటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. చూడండి, శిరసాల నాయకుడు దేవుని యందు విశ్వాసం ఉంచిండు. ఇంటున్నా
మీరు మా తాతలు క్రైస్తవులే, కానీ నీకు విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే క్రియలు లేవా? ఈ క్రియలు లేని విశ్వాసం వృద్ధం కదా. నువ్వు ఎన్నేళ్ళ క్రైస్తవుడు అనేది ఇక్కడ లెక్క కాదు, నీకు విశ్వాసం ఉన్నదా లేదా అనేది లెక్క. శిరసాల నాయకుడు పౌలు శీలను పొద్దుగుకి లోపలేసి బాగా కొట్టిండ్రు, కాళ్ళకు చేతులకు బొండలేసి బిగించి కొట్టి లోపలేసిండ్రు. వీళ్ళు మనమైతే అవమానంగా భావించుకుంటాం. అరే నేను ఒక పెద్ద పాస్టర్లకు ఇంత అవమానం చేసిండు, నన్ను లోపలేసి కొట్టిండని బాధపడతాం. వాళ్ళైనా బాధపడ్డారా? దేవుని మీద విశ్వాసం వచ్చింది. ఆ రాత్రి వాళ్ళు ఏం చేసింది తెలుసా? పాటలు పాడిండు, ప్రార్థనలు చేస్తుండ్రు. దేవుడు ఉన్నాడు, అద్భుతాలు చేస్తాడు, నరకం చేస్తాడు అని పౌలు శీలలు ప్రార్థన చేస్తుంటే శిరసాల తలుపులన్నీ వేసిన తలుపులు వేసిన వాటికి అవే గాలితో కొట్టుకొని తెలుసుకుంటే చూడు, అట్లా తెలుసుకున్నాయి. నీ రోగం పోదా? ఎందుకు పోదు రోగం? క్రియలేమని చెప్తావెందుకు? పాస్టర్లా ఉండే ఇవి జరిగాయి అవి జరిగాయి అంటే ఎట్లా చెప్పు? నీకు విశ్వాసం లేదని ఫస్ట్ గ్రహించాలి. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, క్రియలు వ్యర్థుడా? విశ్వాసం లేని క్రియలు లేని విశ్వాసం నిష్ప్రయోజనం. అందుకే నేను మీకు చెప్తున్నా, యాకోబు పత్రికలో క్లియర్ చెప్తున్నా, శరీరానికి ఆహారం పెట్టకుంటే బతుకుతున్న ఈ బాడీ, దీనికి ఆహారం పెట్టాలి. అవునా? మరి మీకు విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. అది వాక్యం మనకు నేర్పిస్తుంది. ఒక్కటి ఇవాళ మేము నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు ఉన్నాడు, బాగు చేస్తాడు. కష్టమైన నష్టమైన రోగమైన శ్రమ అయినా ఏదొచ్చినా ప్రభు మీద ఆనుకొని బ్రతుకు, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదరిస్తాడు. శిరసాల నాయకుడు పౌలు శీలను ఇంటికి తీసుకుపోయి విశ్వాసం ఉంచాడు. ఎందుకు చెప్పనా? వీళ్ళు దేవుని వాక్యం చెప్పినందుకు పట్టుకొని శిరసాల్లో వేసిండు. వేసి దెబ్బలు కొట్టి వేస్తే వీళ్ళు పాటలు పాడే పాటలకు తలుపులు తెలుసుకున్నాయి. భూకంపం వచ్చింది, గడగడలాడిపోయిండ్రు. వీళ్ళు పారిపోతారు అనుకున్నారు, కానీ వీళ్ళు ఏమన్నారు? అయ్యా మేము పారిపోము, ఏ హామీ చేసుకోకు. శిరసాల నాయకుడికి అభయం ఇచ్చింది, నువ్వు ఏ హామీ చేసుకోకు, మేము పారిపోము అని చెప్పి అన్నప్పుడు శిరసాల నాయకుడే రక్షణలోకి వచ్చిండు. నువ్వు బోధిస్తే ఓ దొంగ మారాడు, ఒక విచార చక్కగా మారతలేడు. ఏంటి నటన జీవితం? నేను మీకు ఒకటే చెప్తున్నా, విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు. దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచి చేసిన ప్రార్థన ఎప్పుడు వ్యర్థమో కాదు. ఇంకా అదే అపుస్తకాలు తీసుకోండి, 18:8 చూడండి. ఆ సమాజపు అధికారి అయిన క్రీస్తు తన ఇంటి వారితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాడు. మరియు చాలు, ఇంకొక అతను కూడా విశ్వాసం ఉంచాడు. ఎవరతను? మళ్ళీ చదవండి, మీకు అర్థం కావాలి. ఆ సమాజపు అధికారి అయిన క్రీస్తు తన ఇంటి వారితో కూడా, సమాజ మందిరపు అధికారి అయిన క్రీస్తు తన ఇంటి వారందరితో దేవుని అని విశ్వాసం ఉంచాడు. నువ్వు ఇప్పుడు దేవుని మీద ఉంచుతాను, కులం మీద ఉంచుతాను. మా కులం ఏమనుకుంటారో, యేసు ప్రభు నమ్మితే కాదు కాదు, ప్రభుత్వము ఆయన వాక్యం మీద ఆధారపడు, ఆయన మాట మీద నీ జీవితాన్ని నింపుకో, నీ జీవితం ధన్యమైపోతుంది. క్రిప్స్ తన ఇంటి వారందరితో దేవుని అని విశ్వాసం ఉంచితే, మనం ఉంచకపోతే పాత క్రైస్తవులం అని పేరున్న మనం ఉంచకపోతే, గుడికి వచ్చే క్రైస్తవులం అని మనము దేవుని అని విశ్వాసం ఉంచకపోతే ఎట్లా? దేవుని అని విశ్వాసం ఉంచండి. దేవుని బిడ్డారా, సమరశ్రీ ఎట్లా ఊరిని మార్చిందో, మరి శిరసాల నాయకుడు తన కుటుంబంతో ఎట్లా దేవుని అని విశ్వాసం ఉంచిందో, శతాధిపతి క్రిప్స్ తన ఇంటి వారందరితో ఎట్లా విశ్వాసం ఉంచిందో ఒకసారి ఆలోచించుకో. నీవు నీ ఇంటి వారి ప్రభువుల విశ్వాసం ఉంచండి. అయితే విశ్వాసం ఉంచితే ఒకటి కూడా జరుగుతుంది. హబక్కూకు గ్రంథం చూడండి, 2:4 పేజ్ నెంబర్ తీసుకోవాలి. హబక్కూకు గ్రంథం 2:4 చూడండి.
చూడండి, విశ్వాసం అనేది మనిషిలో ఉండాలి. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. భూమి మీద బ్రతకాలంటే నీతి ఉండి విశ్వాసం ఉంటే బ్రతుకుతాం. అరే ఇలా సేవ చేస్తానో నాకు ఎవరేమి ఇస్తారో, నేను అన్నింటికి పోతానా ప్రార్థన పెడతా, నేను వింటున్నా, నేను చాలా దిక్కులో విన్నా, వాళ్ళ ఇంటికాడ పెట్టొస్తే ఏమి ఇస్తారో, ఏం కానుకలు ఇస్తారో, ఇట్లాంటి ఆశపడి చేసేటోడు సేవకుడు కాదు. ఏలియా సేవ చేసిండు. నేను మీకు చెప్తున్నా కదా, ఏలియా సేవ చేస్తే దేవుడు కాకులతోటి రొట్టెలు, కరువు కాలంలో రొట్టెలు పంపించిండు. మాంసం ముక్కలు తీసుకుపోయి కాకులు ఏలియా దగ్గర తినుమని పెట్టినాయి. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. దేవుని అందు విశ్వాసం ఉంచు. నేను మీకు చెప్తున్నా కదా, విశ్వాసం ఉంచు. ఏం కాదు, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి ఏ గుడికైనావో విశ్వాసంగా నువ్వు ఎదుగు. దేవునికి తోడే అంటాడు. క్లిప్స్ తన ఇంటి వారందరితో విశ్వాసం ఉంచలేదా? శరసాల నాయకుని ఇంటి వారందరితో విశ్వాసం ఉంచలేదా? కొరనేది తన ఇంటి వారందరితో విశ్వాసం ఉంచలేదా? మీరు దేవుని అని విశ్వాసం ఉంచండి. కానీ ఎవరో తప్పుడు బోధన చెప్పినట్టు దయచేసి వినకండి. క్రియలు లేని విశ్వాసం నిష్ప్రయోజనం. క్రియలు ఉన్నాయి, హీలింగ్స్ ఉన్నాయి, స్వస్థతలు ఉన్నాయి. ఆయన పేరు చెప్తే ఇప్పుడు దయ్యాలు పోతాయి, ఇప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అవును. కాబట్టి నా దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. కాబట్టి నేను మీకు చెప్తున్నా, దిగదారిపోకండి. నీతిమంతుడు ఎట్లా బ్రతుకుతాడు? విశ్వాస మూలంగా బ్రతుకుతాడు. అరే ఈ సంఘంలో దేవుని వాక్యం చెప్తే నాకు నెలకు 10,000 ఇస్తారు, నేను నా పిల్లల కుటుంబం బతుకొచ్చు అని బోధకుడు కాదు. పనివాడు తన జీతానికి పాత్రుడే. కానీ జీతగాడు కదా. జీతం తీసుకున్న నెల 30 రోజులు అయిపోయే వరకు జీతం ఇస్తూనే ఉంటారు, బతుకుతూనే ఉంటారు. కానీ సంఘం యొక్క హీలింగ్స్, సంఘంలో సాధక బాధకాలు, సంఘంలో ఉన్న క్రైస్తవ బిడ్డల శ్రమలు, దుఃఖాలు, వేదనలు, రోగాలు ఇవన్నీ పాస్టర్ చూసుకోవాలి సంఘాన్ని భరించేటప్పుడు. కానీ ఎప్పుడు చూసుకుంటామంటే దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు చూసుకుంటాం. దేవుని మీద పూర్తిగా విశ్వాసం ఉంచాలి. కానీ నేను ఈ సంఘంలో చెప్తున్నా, నాకు నెల వరకు శాలరీ వస్తుంది తీసుకుంటా అంటే శాలరీ కాసిపడ్డది. నేను వింటున్నావా? ఎవరు ఏమిస్తుందో అని ఆశపడ్డది. నేను చాలా చోట్ల చూస్తున్నా. దేవుని అని విశ్వాసం ఉంచండి. విశ్వాసులు, నీతిమంతులు ఎట్లా బతుకుతారు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా. నేను చెప్పడం కాదు, హబక్కూకు గ్రంథము 2:4 క్లియర్గా వ్రాయబడ్డది. విశ్వాసం అనేది నీతిగా ఉండి మనం సంపాదించుకోవాలి. ఆత్మఫలాలలో ఏంటిది? ఆత్మఫలాలు ఎన్నున్నాయి? 9. అందులో విశ్వాసం అనే డాలు పట్టుకో. విశ్వాసం అనే డాలు పట్టుకున్నప్పుడు డాలంటే ఏంటిది? డాలంటే ఏంటిది? కత్తి. ఎవడన్నా వస్తాడా దగ్గరికి? సాతానుడు వస్తాడా? వదిలిపో అంటే పోవాలి, పారిపో అంటే పోవాలి. విశ్వాసం అనే డాలు పట్టుకో. నీతి అనే మైమారు తొడుకో. పాపం చేయదు. తప్పు చేసి నేను పరిశుద్ధున్నాను ఇప్పుడు ఒప్పుకుంటే కారణం అడుసుది ఒక్క నేల, కాలు గడిగ నేల. తప్పు చేయకు, పాటను ఒప్పుకోకు. దేవునితో పరిశుద్ధంగా ఒకసారి కడగబడ్డాక దేవునితో సాగి రావాలి జీవితంలో. మాట మాటికి కడగబడిన పంది బురదలో తొర్లినట్టు తప్పు చేసుకుంటా కడుక్కుంటా మళ్ళా శుభ్రపరచుకుంటే నీ జీవితాన్ని నేను నడిపిస్తావు. ఇట్లా నేను మీకు చెప్తున్నా, మనకు జ్ఞానం ఉన్నది. పరిశుద్ధులంగా విశ్వాసంగా బ్రతుకుదాం. దేవుని బిడ్డలారా, మన దేవుడు మరి తన విశ్వాసం ఉంచిన బిడ్డలను ఆయన బాగా ఎరుగుతాడు. నా కుమారుడు చాలా చక్కగా ప్రార్థన చేస్తాడు. నా బిడ్డలు విశ్వాసంగా ఉంటారని దేవుడు మీ యొక్క విశ్వాసాన్ని పరిశీలించినప్పుడు మీరు ఎట్లుంటారో ఒకసారి చూడండి. ఒకసారి 2 కొరింథీయుల పత్రిక చూడండి.
2 కొరింథీయులకు పత్రిక 13వ అధ్యాయం 5లో పౌలు ఏం చెప్తారు ఒకసారి చూడండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. చూడండి, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూసుకోవాలిగా. నేను చెప్తలేను. చాలా మంది ఏమంటారు, ఓ మేము పుట్టి క్రైస్తవులు కదా, కానీ విశ్వాసం ఉండదు. మా తాత ముత్తాతలు క్రైస్తవులే, కానీ విశ్వాసం లేదు. క్రియలు లేని విశ్వాసం. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది అని చదవమ్మా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో చూసుకోండి. నువ్వే గుడికి పోతే నీకు విశ్వాసం ఉండాలి. నువ్వే మెదకు పోతుంది, కన్నపూర్ పోతుంది, ఎక్కడ పోతుంది, పోయి మొక్కుబడి చేసుకొని వచ్చినంత మాత్రంలో కాదు. విశ్వాసం ఉందో లేదో చూసుకోండి. కానీ బైబిల్ ఒకటి చెప్తుంది. ఒకసారి 2వ దశలోనికాయలు తీసుకోండి. 2వ దశలోనికాయలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. విశ్వాసము అందరికీ లేదు. విశ్వాసం అందరికి ఉన్నదా? లేదు. విశ్వాసం అందరికి లేదు. ఎందుకంటే ఇలా సర్టిఫికెట్ పొందుకున్నానే పాస్టర్ అని చెప్పినంత మాత్రంగా విశ్వాసం లేదు. ఈ విశ్వాసం లేని వాడే హీలింగ్స్ లేవు అంటాడు, అక్కడేమున్నది అంటాడు. విశ్వాసం అందరికి ఉన్నారా? లేదు. సంపాదించుకోండి. అందుకే నేను చెప్పే వాక్యం ఏంది, నీకు విశ్వాసం ఉందా లేదా? చాలా మందికి విశ్వాసం ఉన్నది. 12 ఏళ్ళ నుంచి రోగంతో ఉన్న స్త్రీకి విశ్వాసం ఉన్నది. ఆ ఆస్తి అంతా పోయింది, తను సంపాదించుకున్నదంతా పోయింది, కానీ ఏసై దగ్గర పోతేనే బాగుపడతాననే విశ్వాసం ఉన్నది. అందుకే కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. గుడ్డోనికి దావీదు కుమారుడు నా కన్ని అని వాడు అరిచిండు. వాడు చూడలేదు, కానీ వానికి విశ్వాసం ఉన్నది. 2 కళ్ళు లేవు, అయ్యా కన్ను రావాలని బాగా పిలిచిండు. మనకి విశ్వాసం ఉండి పిలిచిండు. యేసుప్రభు వచ్చి నమ్ముచున్నావా అంటే, అయ్యా నేను నమ్ముచున్నాను కానీ శుద్ధుడు కానీ వాడు దిగ్గున కన్ను తెచ్చి చక్కగా చూసిండు. నేను మీకు చెప్తానా, పుట్టుబుడ్డని కన్ను ఇచ్చిన దేవుడు నిన్ను మర్చిపోతాడా? ఎవరు చేసిండ్రు? డాక్టర్ ఏమైనా క్రియేట్ చేసి తల్లికట్టులో పెట్టిండ నిన్ను? ఒక్కసారి నువ్వు రూపింపబడిన విధానం చూసి దేవుని స్తుతించు, దేవుని అన్న విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి, రోజు చేయి. రోజు ఎన్నిసార్లు తింటున్నాం? భోజనం 3 times తింటాం. ఒక్కసారైనా ప్రార్థన చేయవా? భూమి మీద ఉన్నందుకు, బ్రతికినందుకు. దేవుని బిడ్డలారా, ఆయన వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం ఉన్నదా లేదా అని మిమ్మల్ని పరిశీలిస్తాడు. మీరు విశ్వాసులై సంఘంలో మంచిగా ఎదగాలని నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్పి నేను ముగిస్తున్నా. దేవుడి ఈ చిన్న మాటలను మీ వెనుకలో ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. జీవం కలిగిన దేవానికి స్తోత్రం. మేము విశ్వాసులమై మీరు వచ్చినప్పుడు తల్లి మీ ఎదుట నిలవబడే వాక్యం ఇచ్చారు. ఈరోజు మేమందరం విశ్వాసం కలిగి మీరు ఎదుట ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరికైతే అవిశ్వాసం ఉందో వారిని ఈరోజు విశ్వాసంతో నింపండి. సమరయ శ్రీ తన గ్రామాన్ని వచ్చినట్టు ఈ సంఘాన్ని మొత్తం విశ్వాసంతో నింపండి. దేవా, మా మధ్యలో ఏ బిడ్డలకైతే బాధలు, రోగాలు, శోధనలు ఉన్నాయో దయచేసి ముట్టి స్వస్థపరచండి. ప్రతి ఒక్కరిని తాకండి. బాధతో, వేదంతో, శోధంతో, దుఃఖంతో వచ్చిన ప్రియులను పరామర్శించమని, స్వస్థపరచమని, క్షేమం నెమ్మది దయచేయమని, సమాధానంతో తిరిగి తమ గృహాలకు పోయే వరకు ప్రయాణమంతట్లో మీ సన్నిధి నుంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.